అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు నమస్తే అండి. ఒక నిమిషం. శ్రీనివాస్ గౌడ్ గారు ఎట్లా చూస్తున్నారు రిజర్వేషన్ సిచ్యువేషన్స్ ని? ఏ రకంగా చూస్తున్నారు? సోమవారం నుంచి నిరసన స్టార్ట్ చేయబోతున్నాం అంటున్నారు. ఇంకొకటి స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందుగానే మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏంటి, ఎట్లా చూస్తున్నారు? గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎన్నికలు మేము ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా అవుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కేంద్రం నుంచి నిధులు ఆగిపోతున్నాయి. ఇంకొక పక్క కోర్టులు మెడ మీద కత్తి పెట్టిరు. ఈ ఎన్నికలు నిర్వహించకపోతే కోర్టులు ఓర్చుకునే ప్రసక్తి లేదు కాబట్టి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రమే మేము నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు అని చెప్పి మరొకసారి తెర మీదకి తీసుకొచ్చింది. నిజంగా మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి? 42% రిజర్వేషన్లు ఇవాళ అమలు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి. కానీ 42% రిజర్వేషన్లు అమలు చేయకముందుకే మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు తెర మీద తీసుకొచ్చారు. ఈ మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు రేపో మాపో జరిగేటువంటి ప్రస్తుత తరుణంలో ఏ విధంగా అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 17% రిజర్వేషన్ కల్పించి ఇవాళ అన్యాయం చేసిరో, మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం అదే విధంగా మరొకసారి బీసీల రిజర్వేషన్లు మున్సిపల్ ఎన్నికల్లో తగ్గించి ఇవాళ 31% మున్సిపల్ చైర్మన్ పదవుల్లో 31%, అదేవిధంగా కార్పొరేటర్ కౌన్సిలర్ పదవుల్లో 28%కే పరిమితం చేస్తూ బీసీలకు అన్యాయం చేశారు. కాబట్టి బీసీలను రాజకీయంగా ఇంత అన్యాయం చేసి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎవరికి ప్రయోజనం? ఇది ఎందుకు ప్రభుత్వం ఇట్లా చేయాల్సి వస్తుంది? నిజంగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మీద అఖిల పక్షాన్ని తీసుకుని వెళ్లి పార్లమెంటులో అవసరమైతే ప్రైవేట్ బిల్లు పెట్టి బీసీ రిజర్వేషన్ల మీద జాతీయ స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి దీని మీద రిజర్వేషన్లు సాధించి 42% బీసీలకు ఇచ్చినటువంటి హామీని అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి. కానీ అట్లా కాకుండా మొన్న గ్రామ పంచాయతీ అని చెప్పారు, ఇప్పుడు మున్సిపల్ అన్నారు, రేపు ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టారని గ్యారంటీ ఏముంది? కాబట్టి బీసీలకు అన్ని ఎన్నికలు పెట్టిన తర్వాత బీసీలకు ఎట్లా న్యాయం జరుగుతుంది? బీసీలకు అన్యాయమే జరుగుతుంది తప్ప న్యాయం జరగదు కదా. కాబట్టి ఇవాళ మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 42% దేవుడెరు, కానీ 17%కే పరిమితం చేశారు. గత 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో కనీసం 22-23% గ్రామ పంచాయతీలో బీసీ రిజర్వేషన్లు వస్తే 17% పరిమితమైంది. మళ్ళీ ఇప్పుడు 2020లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 32% రిజర్వేషన్ అమలైతే ఇప్పుడు 31% వచ్చింది. అంటే గత ఎన్నికల కంటే కూడా ఇప్పుడు ఈ సందర్భంగా ఇంత కులగణన చేసి డేటా సేకరించి అదేవిధంగా అసెంబ్లీలో చట్టం చేసి అసెంబ్లీలో బిల్లు పెట్టినా కూడా రిజర్వేషన్ ఎందుకు తగ్గుతున్నాయి? బీసీల నోట్లో మట్టి కొట్టి ఎందుకు ఎన్నికలు పోవాలి? ఎవరి ప్రయోజనాల కోసం? కేసులు విత్డ్రా చేసుకోవాలి కదా జాజుల గారు. కేసులు ఏసీ బీఆర్ఎస్ వాళ్ళు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మీరు ప్లీజ్ అర్థం చేసుకోండి. దీనిని కేసులు ఏసీ హైకోర్టులో ముప్పతిప్పలు పెడుతున్నటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కాదా? మేమే కదా డిక్లరేషన్ ఇచ్చేసి మేము తీసుకొచ్చినటువంటి వ్యక్తులు మేమే కదా. భూసాని కమిషన్ వేసి, డెడికేటెడ్ కమిషన్ వేసి, ట్రిపుల్ ఇప్పుడు అన్ని రాజారాం గారు ఆయన ఇప్పుడే జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన పాయింట్ ఏదో మాట్లాడివ్వండి. మేము కాంగ్రెస్ పార్టీ కులగణన చేయలేదు అంటలేదు, డెడికేటెడ్ కమిషన్ వేయలేదు అంటలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక స్టూడెంట్ సంవత్సరం అంతా స్కూల్ పోయి యాన్యువల్ ఎగ్జామ్ ఎగ్గొట్టినట్టుంది. ఇవన్నీ ప్రక్రియ చేసి అఖిల పక్షాన్ని తీసుకుని ఢిల్లీకి ఎందుకు పోలే? మీరు ఇండియా కూటమి నుంచి 243 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ఎందుకు ఒక ప్రైవేట్ బిల్లు పెట్టలే? అయ్యాల పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడలే? మల్లికార్జున ఖర్గే గారు ఎందుకు మాట్లాడతలేడు? ఈ పార్లమెంటు వేదికగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ ఎందుకు జాతీయ స్థాయిలో కొట్లాడతలేదు? అంటే బయట మాత్రం మాట్లాడుతున్నారు, పార్లమెంట్ లో మాట్లాడతలేదు. మాట్లాడాల్సిన చోట మాట్లాడతలేదు, ఒత్తిడి తేవాల్సిన చోట ఒత్తిడి తీసుకొస్తలేదు. కేవలం మాటలు మాత్రమే బీసీలకు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం అని చెప్తున్నారు. ఇలా కోర్టులు కంపల్సరీ కోర్టులలో
ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేకులు వాళ్ళు వేస్తారు. కానీ కోర్టులను అధిగమించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేవి. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 17% తగ్గిస్తే పార్టీ పరంగా 42% ఇస్తున్నారు. ఎందుకు మీరు మీటింగ్ పెట్టి గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు మీటింగ్ పెట్టారు. 42% పార్టీ పరంగా ఇస్తారు. పార్టీ నుంచి అన్న ఎందుకు ప్రకటించలే కనీసం? ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించినప్పుడు అఖిలపక్ష సమావేశం పెట్టాలి కదా, బీసీ సంఘాలతో సంప్రదించాలి కదా. మీరు అఖిలపక్ష సమావేశం పెట్టరు, బీసీ సంఘాలతో సమావేశం పెట్టరు. ఏకపక్షంగా మేము మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి రిజర్వేషన్లు తగ్గించి ఎన్నికలు ఎండిపోతారు. ఇలా మళ్ళా ఇదే మొన్న ఒక మీడియా కథనంలో త్వరలోనే పరిషత్ ఎన్నికలు నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు ఒక మాట చెప్తారు, గ్రామ పంచాయతీ ఎన్నికలు మళ్ళీ ఎన్నికలు పెట్టము. మీరు చూడండి పేపర్ క్లిప్స్, టీవీ క్లిప్స్ చూడండి, కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రమే పెడుతున్నాం. మిగతా ఏ ఎన్నికలైనా 42% రిజర్వేషన్ అమలైన తర్వాతనే మేము ఎన్నికలు పెడతామన్నారు. మరి రోజు రోజుకి ఎందుకు మాట తప్పుతున్నారు? ఇప్పుడు బీజేపీ నిజంగా వాస్తవంగా బీజేపీ కేంద్రంలో అనుకుంటే 1 గంటలో ఈ బిల్లు మీద పాస్ చేసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఈ రిజర్వేషన్ మీద ఇలా చట్టం చేసే అవకాశం ఉంది. బీజేపీని ఎందుకు మీరు ప్రశ్నించడం లేదు? బీజేపీని ఎందుకు నిలదీయడం లేదు? బీజేపీని ఎందుకు మెడ నుంచి ఈ రిజర్వేషన్ల మీద మీరు పోరాటం చేయడం లేదు అనేది మా ప్రశ్న. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.